హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం స్ట్రెస్ గురించి తెలుసుకుందాం. స్ట్రెస్ పిల్లల్లో ఏ రకంగా స్ట్రెస్ ఉంటుంది, ఎగ్జామ్స్కి సంబంధించి ఏ రకమైన స్ట్రెస్ ఉంటుంది. ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్కి సంబంధించిన హడావిడే ఉంటుంది. అప్పుడు మనం ఒకటేసారి స్ట్రెస్ అయిపోతాం. ఇప్పటి నుంచే మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు చేసే పనుల్లో, అలాగే వాళ్ళ చదువుకి సంబంధించిన కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఎగ్జామ్స్కి సంబంధించిన ఫీవర్ అనేది, స్ట్రెస్ అనేది మనకి ఉండదు. సో ఈ విషయాల్లో పిల్లలకి ఏ రకమైన స్ట్రెస్ అనేది వస్తుంది, స్ట్రెస్ వచ్చినప్పుడు వాళ్ళ శారీరక లక్షణాలు ఎలా ఉంటాయి, మానసిక లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే పెద్దవాళ్ళం వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలి, ఈ విషయాలన్నీ మనం ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ముందుగా స్ట్రెస్ వచ్చినప్పుడు, పిల్లలు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళకి తరచూ కడుపులో నొప్పి, పొట్ట నొప్పి వస్తూ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని చెప్తూ ఉంటారు. సో స్ట్రెస్ అనేది వాళ్ళు సరిగ్గా వ్యక్తపరచలేక ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా స్ట్రెస్ కారణమే. వాళ్ళకి ఎందుకు స్ట్రెస్ వస్తుంది అనేది పెద్దవాళ్ళు జాగ్రత్తగా గమనించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే స్ట్రెస్ వచ్చినప్పుడు వాళ్ళు అధికంగా ఏడవడం, కోపం, మంకు పట్టు పట్టడం, వాళ్ళు అనుకున్నదే కావాలనుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా స్ట్రెస్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కారణాలు. ఈ స్ట్రెస్ని అధిగమించాలంటే మనం పెద్దవాళ్ళం వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలో చూద్దాం. పిల్లల్లో ఉండే స్ట్రెస్ ఫస్ట్ రావడానికి కారణం వాళ్ళు రెగ్యులర్గా హోంవర్క్ చేయలేకపోవడం, అలాగే నోట్సెస్ సరిగ్గా కంప్లీట్ చేయలేకపోవడం. ఇవన్నీ ఎగ్జామ్స్ వస్తున్నప్పుడే ఒకటేసారి వాళ్ళకి గుర్తొస్తాయి అన్నమాట. దానివల్ల సడన్గా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఒకటేసారి స్ట్రెస్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఎగ్జామ్ పోర్షన్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు చదవడానికి టైం ఉండదు. ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు ముందు మనం జాగ్రత్త తీసుకుంటే, అంటే నోట్సెస్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకునేలాగా పెద్దవాళ్ళు వాళ్ళకి సహాయం చేయాల్సిందే. అలాగే ఇప్పటి వరకు సగం పోర్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ వీక్గా ఉన్నారో దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎగ్జామ్కి సంబంధించిన ఆందోళన అనేది ఎక్కువగా ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వాళ్ళు చేసే పనుల్లో ప్రతి పని, అలాగే వాళ్ళకి పెట్టే కొన్ని రూల్స్ ఉంటాయి. ఏ రోజు ప్రతి రూల్స్, కొన్ని రూల్స్ ఎలాంటివంటే కొంచెం సేపు వర్కౌట్ చేయడం, లేకపోతే ఈ టైంకి ఫుడ్ తినడం, హోంవర్క్ చేయడం, చదువుకునే టైము, అలాగే టీవీ చూసే టైము, ఇలాంటివన్నీ కొన్ని కొన్ని రూల్స్ మనం పెడుతూ ఉంటాం. ఫస్ట్ మనం ఆ రూల్స్ మనం ఆర్గనైజ్డ్గా పెట్టాలి. ఏవైతే రూల్స్ పెట్టామో, ఒక 5-6 రూల్స్ పెట్టామో అదే రూల్స్ వాళ్ళు ప్రతిరోజు ఫాలో అయ్యేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. రూల్స్ పెట్టి వదిలేయకూడదు. ప్రతిరోజు మనం ఫాలో అయ్యేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో రూల్స్, అలాగే టీవీ చూడటం, ఫోన్ చూడటం, ఇలాంటి వాటిల్లో రూల్స్, అలాగే ప్రతి విషయంలోనూ కొన్ని రూల్స్ పెట్టాల్సిందే. ఆ రూల్స్ ప్రతిరోజు ఫాలో అవుతున్నారో లేదో పేరెంట్స్ జాగ్రత్తగా చూడాల్సిందే. అలాగే రూల్స్ ఒకటేసారి సడన్గా పెంచకూడదు. అదే రూల్స్, సేమ్ రూల్స్ ప్రతిరోజు ఫాలో అవుతున్నారో లేదో చూసుకోవాలి. ఈ రకంగా కూడా పిల్లల్లో స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఫ్రీగా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లల్లో ఎక్కువ స్ట్రెస్ కలగడానికి మనం పెద్దవాళ్ళం తెలుసో తెలియకో ఒక్కొక్కసారి అనుకోకుండా కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసేస్తూ ఉంటాం. వేరే పిల్లలతో కంపేర్ చేయడం వల్ల కూడా మన పిల్లలకి చాలా ఒత్తిడి కలుగుతుంది. వీళ్ళు ఆ ఒత్తిడిని ఏ రకంగా చెప్పుకోవాలో కూడా అర్థం కాదు. సో వాళ్ళకి ఒత్తిడి కలగడానికి ఇలాంటి కొన్ని ముఖ్యమైన అకాడమిక్కి సంబంధించిన కారణాలు ఉన్నాయి, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన కారణాలు ఉన్నాయి, అలాగే వాళ్ళ భావోద్వేగాలు కంట్రోల్ చేయగలిగే కొన్ని కారణాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా స్ట్రెస్ సంబంధించిన కొన్ని కారణాలు. అలాగే వీళ్ళు చాలా రకాల ప్రలోభావాలకు గురవుతూ ఉంటారు. ఫోన్, టీవీ, ఫ్రెండ్స్, రకరకాల గ్యాడ్జెట్స్, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా వీళ్ళు జాగ్రత్త వహించేలాగా మనమే చూసుకోవాలి. ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండాలి అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. అలాగే డిసిప్లిన్ అనేది మనం పెట్టే రూల్స్ వల్ల, మనం ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. వాళ్ళు చేసే ప్రతి పని కూడా ధైర్యంగా చేయగలగాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి. ఇలా చేయాలి అంటే మనం కొన్ని రకాల రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. పోషకాహారం తినకుండా ఎక్కువ జంక్ ఫుడ్, బయట ఫ్రైడ్ ఫుడ్స్ తినటం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు ఫోన్లోనే, టీవీలోనే మనకి కనిపిస్తూ ఉంది. చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, పేగుకి సంబంధించిన సమస్యలు ఎలా వస్తున్నాయి, అలాగే ఎక్కువసేపు ఫోన్, టీవీస్ చూడటం వల్ల కూడా మానసికంగా వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతున్నారు, ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి. అలాంటివన్నీ కూడా వాళ్ళకి తరచూ చూపిస్తూ ఉంటే వాళ్ళకి అవేర్నెస్ అనేది వస్తుంది.
వాళ్ళకి అవేర్నెస్ కలిగించడంలో పెద్దవాళ్ళం చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి సహాయపడాలి. ఇలాంటి రూల్స్ అన్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. ఇప్పుడు పిల్లల్లో ఏకాగ్రత పెంపొందించడానికి మనం కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం. యోగాసనాల కన్నా ముందు మనం ఒక ప్రాణాయామం, ఒక బ్రీతింగ్ టెక్నిక్ చూద్దాం. ఈ బ్రీతింగ్ టెక్నిక్ ఏంటంటే, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆందోళన, ఒక రకమైన ఆందోళన, ఇబ్బంది, బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటివన్నీ వస్తుంటాయి. అసలు ఇలాంటివన్నీ రాకుండా ఒక బ్రీతింగ్ టెక్నిక్ అనేది మనం చేద్దాం. దీనివల్ల చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అది ఏంటంటే ఒక బ్రీతింగ్ టెక్నిక్. ముందు 2 సార్లు శ్వాస తీసుకోవాలి, తర్వాత నిదానంగా శ్వాస వదలాలి. ఇలా ఫస్ట్ ఈజీగా సుఖాసనంలోకి వచ్చేవాలి, 2 సార్లు శ్వాస తీసుకోవాలి. నిదానంగా శ్వాస వదలాలి. శ్వాస వదలటం మీద ధ్యాస పెట్టాలి. 2 సార్లు శ్వాస తీసుకోవాలి, మళ్ళీ నిదానంగా శ్వాస వదలాలి. దీనివల్ల ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. లంగ్స్ అనేది ఎక్కువ ఆక్సిజన్ని తీసుకోగలుగుతుంది, రిలీజ్ చేయగలుగుతుంది. లంగ్స్ కెపాసిటీ అనేది చాలా చక్కగా పెరుగుతుంది. స్ట్రెస్ లెవెల్స్ అనేవి, స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. సో స్ట్రెస్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోతాయి. ఇది ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మనకి స్ట్రెస్ అనేది ఎప్పటికీ కంట్రోల్లో ఉంటుంది. పిల్లలకైనా అవ్వచ్చు, పెద్దవాళ్ళకైనా అవ్వచ్చు. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఈజీగా కూర్చోవాలి, 2 సార్లు శ్వాస తీసుకోవాలి, నిదానంగా శ్వాస వదలాలి. శ్వాస వదలటం మీద ధ్యాస పెట్టాలి. నిదానంగా ఎంతసేపు మనం వదలగలిగితే అంతసేపు నిదానంగా శ్వాస వదలాలి. స్ట్రెస్ మొత్తం రిలీజ్ అయిపోతుంది. ఆక్సిజన్ లెవెల్స్ చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. దీనివల్ల మనకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, చాలా కామ్గా ఉంటుంది. ఇది ఒక 15 సార్లు చేయొచ్చు. ఇలా ఒక 15 సార్లు చేయొచ్చు, సరిపోతుంది. ఇది ఎవరైనా చేయొచ్చు, పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు. ఇన్స్టెంట్గా మనకి చాలా రిలీఫ్ ఉంటుంది. అలాగే స్ట్రెస్ లేనప్పుడు కూడా ఇది ప్రతిరోజు చేయటం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మనం చేయబోయే ఆసనం పద్మాసనంలో ఒక వేరియేషన్. ముందుగా ఇలా పద్మాసనంలో కూర్చోవాలి, నిదానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రకంగా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళి జాగ్రత్తగా ఇలా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళాలి. ఇలా బ్యాలెన్స్ అయిన తర్వాత చేతులు రెండు ఇలా లాక్ చేసుకోవాలి. ఒక 3 నుంచి 5 శ్వాసల వరకు ఉండొచ్చు. తర్వాత మళ్ళీ అంతే నిదానంగా వెనక్కి రావాలి. ఇలా రిలాక్స్ అవ్వాలి. ఫస్ట్ రిలాక్స్ అయిన తర్వాత వెనక్కి రావాలి, నిదానంగా వెనక్కి రావాలి. తర్వాత బ్యాలెన్సింగ్ పోజ్లో ఒక వేరియేషన్. ముందుగా ఇలాగా స్ట్రైట్గా నిల్చోవాలి, నిదానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ కుడి కాలుని ఈ రకంగా లాక్ చేసుకోవాలి. తర్వాత నిదానంగా మనం ముందుకి ఈ రకంగా ఒక కాలు మీద బెండ్ అవ్వాలి. ఇలా మళ్ళీ అంతే నిదానంగా పైకి రావాలి, కాలుని ఇలా రిలీజ్ చేయాలి. తర్వాత రిలాక్స్డ్గా నిల్చోవాలి. ఇప్పుడు ఇదే ఆసనం మనం ఎడమ కాలుతో చేద్దాం. ఫస్ట్ ఇలా బ్యాలెన్స్డ్గా నిల్చోవాలి, ఎడమ కాలుని ఈ రకంగా లాక్ చేసుకోవాలి. తర్వాత నిదానంగా కిందకి, మళ్ళీ అంతే నిదానంగా పైకి. ఈ పోజ్లో కొంచెం సేపు ఫస్ట్ ఒక 2 సెకండ్స్ వరకు అలాగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎందుకంటే ఇది బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గబుక్కుని ముందుకు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి బ్యాలెన్సింగ్ పోజ్ అని చాలా జాగ్రత్తగా ఒక 2 సెకండ్స్ వరకు ఉండాలి. తర్వాత నిదానంగా 5 సెకండ్స్ అలా ఇంక్రీజ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకున్న బ్రీతింగ్ టెక్నిక్ ఒకటి, అలాగే యోగాసనాలు ఒకటి పిల్లలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు ఈజీగా చేసుకోగలిగేలాగా ప్రతిరోజు మీరు వాళ్ళకి పోజెస్ చేయడంలో సహాయం చేయండి. అలాగే మనం చెప్తున్న రూల్స్ కూడా ఫాలో అవ్వండి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.